నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. మన సంప్రదాయాలను, వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు సజీవంగా అందించాలన్న ప్రధానమంత్రి. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలతో మనసులోని భావాలను పంచుకున్న నరేంద్ర మోదీ. నషాముక్త భారత్ ప్రచారంలో 11 కోట్ల మందికి పైగా భాగస్వామ్యులయ్యారన్న ప్రధాని. దేశంలోని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న మోదీ. వచ్చే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేరీ మిట్టి మేరా దేశ్ కార్యక్రమం. ప్రతి గ్రామం నుంచి మట్టి మొక్కలు సేకరించి దేశ రాజధాని ఢిల్లీకి చేర్చేలా అమృత్ కలశ యాత్ర. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమృత వాటిక నిర్మిస్తామన్న ప్రధాని. ఇస్రో చేపట్టిన PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం. ఈ ఉదయం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకు వెళ్లిన రాకెట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి. గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. కొనసాగుతున్న 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. సహాయక చర్యల్లో నిమగ్నమైన 4 NDRF, 6 SDRF బృందాలు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీ మహారాష్ట్రలోని పూణేలో పర్యటించనున్నారు. ఉదయం దగ్ధుషేత్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే దేశ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు అందించే లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ఈ పురస్కారాలను 1983 నుంచి అందిస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 41వ వ్యక్తి కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, NR నారాయణమూర్తి, డాక్టర్ శ్రీధరన్ వంటి ప్రముఖులు అందుకున్నారు. అనంతరం ప్రధాని మెట్రో రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, మున్నేరువాగు వరదల కారణంగా పలు గ్రామాల్లో పంటలు మునిగిపోగా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పెనగంచూరు మండలంలో భారీగా గండ్లు పడి ఆ గండ్లు వల్ల పూర్తిగా రైతాంగానికి చాలా నష్టం చేకూర్చింది. ఈ పెనగంచూరు మండలంలో అనిగళ్లపాడు, గుమ్మడిదూరు ప్రాంతంలో ఒక 450 ఎకరాలు ఆయకట్టు ఉంది. తువ్వకాలువకి సుమారుగా 36 గళ్ళు పడినాయి. చిన్న గళ్ళు కానీ పెద్ద గళ్ళు కానీ గండి ఒకే చోట 100 ఫీట్ పొడవుతోటి గండి పడింది. దీన్ని పూర్తిగా మేము వెంటనే అధికారులు కూడా తెలియజేశాం. రైతులు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. మరి వారికి ఎటువంటి వ్యవసాయానికి నారుకి ఇబ్బంది లేకుండా నాట్లు వేసుకునే దానికి అనువుగా ఉండే విధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయినాయి, స్తంభాలు కొట్టుకుపోయినాయి, భారీగా గళ్ళు పడినాయి. ఇవన్నీ కూడా వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి గారు కూడా ఇప్పుడే తెలియజేశాం ఫోన్లో. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇదిగా వర్షాలు వచ్చినప్పుడు కూడా పైనుంచి వరద ఒకేసారి 150,000 క్యూసెక్లు కింద రావడం వల్ల మరి నేషనల్ హైవే కూడా దిగ్బంధం అయిపోయింది. దాదాపుగా 36 గంటలు దిగ్బంధం అయింది. తప్పకుండా ఇవాళ వెంటనే ఇరిగేషన్ శాఖ వారితో, ఎలక్ట్రికల్ శాఖ అధికారులతో రాష్ట్రంలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ నేత తిక్కారెడ్డి తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్ షో ద్వారా నందికొట్కూరు, పటేల్ సర్కిల్కు చంద్రబాబు నాయుడు వస్తారని, అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. అనంతరం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శిస్తారన్నారు. కర్నూలులో వైసీపీ 14 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలిచినప్పటికీ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు.
ఆగస్టు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు తాగు సాగునీటి ప్రాజెక్టులో నీరు లేదన్నారు. మరి ఎవడు అడగాల? ఓడిపోయి మీ మీద ఓడిపోయింది మేము ఓడిపోయినాం. నీకు 70,000 ఓట్లు వస్తే నాకు 60,000 వచ్చింటాయి. కానీ ఈ ఎల్ఐన్లు అడిగే పని అడగకూడదంట ఓడిపోయినందుకు. మరి ఎవడు అడగాల మిమ్మల్ని? అంటే మీరు దినామో చేన్లు అమ్ముకొని, ప్లాట్లు అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, సరే అమ్ముకుంటే ఖబర్దార్. ఇంకా 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. 14 మేము గెలుస్తున్నాం. ఎంపీ 2 గెలుస్తున్నాం. మీ భరతం పడతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 103వ సంచికలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రకృతి విపత్తులను పరస్పర సహకారంతో సమర్థవంతంగా సామూహిక శక్తితో ఎదుర్కొంటున్న అంశాన్ని ప్రధాని వివరించారు. దేశవ్యాప్తంగా 60,000కు పైగా అమృత సరోవరాలు ఏర్పాటైన అంశం, అమెరికా నుంచి భారత్కు చెందిన పురాతన విగ్రహాలు చేరుకున్న విశేషాలు, ఉత్తరాఖండ్లో భోజన పత్రాల నుంచి మహిళలు ఉపాధి పొందుతున్న తీరును ప్రధాని వివరించారు. నషాముక్త భారత్ అభియాన్ ప్రచారంలో 11 కోట్ల మందికి పైగా భాగస్వాములయ్యారని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. వచ్చే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మేరీ మిట్టి మేరా దేశ్ ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. గ్రామం నుంచి మట్టి, వివిధ ప్రాంతాల నుంచి మొక్కలు సేకరించి ఢిల్లీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమృత వాటికను నిర్మిస్తామన్నారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. బాగుండాలన్న సర్వజన హితభావన భారతదేశానికి గుర్తింపని, అదే దేశానికి బలమని ప్రధాని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में आप सभी का बहुत बहुत स्वागत है। जुलाई का महीना यानी मॉनसून का महीना, बारिश का महीना, बीते कुछ दिन प्राकृतिक आपदाओं के कारण चिंता और परेशानी से भरे रहे हैं। यमुना समेत कई नदियों में बाढ़ से कई इलाकों में लोगों को तकलीफ उठानी पड़ी है। पहाड़ी इलाकों में भूस्खलन की घटनाएं भी हुई हैं। इसी दौरान देश के पश्चिमी हिस्से में कुछ समय पूर्व गुजरात के इलाकों में बिपरजॉय साइक्लोन भी आया। लेकिन साथियों, इन आपदाओं के बीच हम सब देशवासियों ने फिर दिखाया है कि सामूहिक प्रयास की ताकत क्या होती है। स्थानीय लोगों ने, हमारे एनडीआरएफ के जवानों ने, स्थानीय प्रशासन के लोगों ने दिन रात लगाकर ऐसी आपदाओं का मुकाबला किया है। వర్షాకాలంలో మొక్కల పెంపకం, నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఉంటుందన్న ప్రధాని స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని 60,000కు పైగా అమృత సరోవరాలు ఏర్పాటు అయ్యాయన్నారు. ప్రస్తుతం మరో 50,000కు పైగా అమృత సరోవరాల పనులు కొనసాగుతున్నాయన్నారు. దేశ ప్రజలు పూర్తి చైతన్యంతో, బాధ్యతతో జల సంరక్షణ కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇటీవల మధ్యప్రదేశ్కు వెళ్లిన ప్రధాని పకారియా గ్రామంలో గిరిజనులతో మమేకమైన అంశాలను మన్ కీ బాత్ వేదికగా పంచుకున్నారు. అక్కడి వారు అధికారుల సహాయంతో సుమారు 100 బావులను నీటి రీఛార్జుల వ్యవస్థలుగా తీర్చిదిద్దారన్నారు. ఇప్పుడు వర్షపు నీరు బావుల్లోకి వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడిన అంశాన్ని ప్రధాని దేశ ప్రజలకు తెలిపారు. ఇదే క్రమంలో ఆ ప్రాంతంలో సుమారు 800 బావులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఒక్కరోజులోనే ఉత్తరప్రదేశ్లో 30 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించిన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు పూర్తి చేశారని, ఇటువంటి ప్రయత్నాలు ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజల్లో చైతన్యానికి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని, మొక్కలు నాటడం, నీటిని పొదుపు చేయడం వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రధాని కోరారు. हमारे देशवासी पूरी जागरूकता और जिम्मेदारी के साथ जल संरक्षण के लिए नए नए प्रयास कर रहे हैं। आपको याद होगा, कुछ समय पहले मैं एमपी के शहडोल गया था। वहां मेरी मुलाकात पकरिया गांव के आदिवासी भाई बहनों से हुई थी। वहीं पर मेरी उनसे प्रकृति और पानी को बचाने के लिए भी चर्चा हुई थी। अभी मुझे पता चला है कि पकरिया गांव के आदिवासी भाई बहनों ने इसे लेकर काम भी शुरू कर दिया है। यहां प्रशासन की मदद से लोगों ने करीब 100 कुओं को वाटर रिचार्ज सिस्टम में बदल दिया है।
बारिश का पानी अब इन कुओं में जाता है और कुओं से ये पानी जमीन के अंदर चला जाता है। इससे इलाके में भू जल स्तर भी धीरे धीरे सुधरेगा। अब सभी गांव वालों ने पूरे क्षेत्र के करीब करीब 800 कुएं को रिचार्ज के लिए उपयोग में लाने का लक्ष्य बनाया है। ఆధ్యాత్మిక సాంస్కృతిక కోణంలో శ్రావణమాసం చాలా ముఖ్యమైందని, శ్రావణమాసం అంటేనే ఆనందం, ఉల్లాసం వెల్లివిరుస్తాయన్నారు. పండుగలు, సంప్రదాయాలు మనల్ని చైతన్యవంతం చేస్తాయన్నారు. ఈ శ్రావణమాసంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వారణాసిని సందర్శించే వారి సంఖ్య పెరుగుతోందని, ఏటా 10 కోట్ల మంది పర్యాటకులు కాశీని సందర్శిస్తున్నారన్నారు. అయోధ్య, మధుర, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుందన్నారు. దీంతో లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోందని, ఇదంతా మన సాంస్కృతిక జనజాగరణ ఫలితమని ప్రధాని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో అమర్నాథ్ యాత్రకు కాలిఫోర్నియా నుండి 2 అమెరికన్లు వచ్చిన అంశాన్ని, వారిలో అమర్నాథ్ యాత్ర చేసినందుకు కలిగిన స్ఫూర్తిని ప్రధాని వివరించారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వడం భారతదేశ ప్రత్యేకత అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో 100 సంవత్సరాల యోగా సాధకురాలు షార్లెట్ షోపా విశేషాలను ప్రధాని వివరించారు. 40 ఏళ్లుగా యోగ సాధన చేస్తూ భారతదేశ యోగా విజ్ఞాన శాస్త్రాన్ని, యోగా శక్తిని ఆమె ప్రపంచానికి చాటి చెప్పే ప్రముఖురాలిగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె నుంచి ఎంతో నేర్చుకోవాలని, మన వారసత్వాన్ని స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందజేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. मेरे प्यारे देशवासियों, इस समय सावन का पवित्र महीना चल रहा है। सदाशिव महादेव की साधना आराधना के साथ ही सावन हरियाली और खुशियों से जुड़ा होता है। इसलिए सावन का आध्यात्मिक के साथ ही सांस्कृतिक दृष्टिकोण से भी बहुत महत्व रहा है। एक फ्रेंच मूल की महिला है शार्लोट शोपा। बीते दिनों जब मैं फ्रांस गया था तो इनसे मेरी मुलाकात हुई थी। शार्लोट शोपा एक योगा प्रैक्टिशनर है, योगा टीचर है और उनकी उम्र 100 साल से भी ज्यादा है। ఇదే సమయంలో ఉజ్జయినిలో 18 మంది చిత్రకారులు పురాణాల ఆధారంగా ఆకర్షణీయమైన చిత్రాలు రూపొందిస్తున్నారని, ఈ చిత్రాలు వివిధ శైలిలో విలక్షణమైన రీతిలో రూపుదిద్దుకుంటున్నాయన్నారు. వీటిని ఉజ్జయినిలో త్రివేణి మ్యూజియంలో ప్రదర్శిస్తారని, ఉజ్జయిని వెళ్లినప్పుడు వీటిని తప్పక చూడాలని ప్రధాని సూచించారు. రాజ్కోట్కి చెందిన ప్రభాక్ సింగ్ మోద్భాయ్ బార్హాట్ అనే కళాకారుడు ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా చిత్రీకరించిన పెయింటింగ్ విశేషాలను ప్రధాని వివరించారు. మన సంప్రదాయాలను, మన వారసత్వాలను సజీవంగా ఉంచాలంటే వీటిని కాపాడాలని, తరువాతి తరానికి అందించాలని, ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు తనకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ఓ అద్భుతమైన అంశం తన దృష్టిని ఆకర్షించిందని, భారత్కు చెందిన 100కు పైగా పురాతన కళాఖండాలు అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చాయన్న అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. యువత మన వారసత్వ సంపదను గర్వంగా చాటుతున్నారని తెలిపారు. ఈ కళాఖండాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటివని, ఈ అరుదైన కళాఖండాలు దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినవని, ఇవి ఎంతో ఆశ్చర్యాన్ని నింపేలా ఉంటాయని ప్రధాని తెలిపారు. 11, 12 శతాబ్దాల నుంచి ఉన్న కొన్ని విగ్రహాలు ఆనాటి నైపుణ్యాలను, వైభవాన్ని మనకు తెలియజేస్తాయన్నారు. మన విలువైన సంపదను తిరిగి అందించిన అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మన వారసత్వ సంపద చోరీ కాకుండా దేశవ్యాప్తంగా చైతన్యం పెరుగుతోందన్నారు. మన సుసంపన్నమైన వారసత్వ సంపద దేశ ప్రజలతో అనుబంధాలను మరింత పెంచుతుంది అన్నారు. अमेरिका ने हमें 100 से ज्यादा दुर्लभ और प्राचीन कलाकृतियां वापस लौटाई है। इस खबर के सामने आने के बाद सोशल मीडिया पर इन कलाकृतियों को लेकर खूब चर्चा हुई। युवाओं में अपनी विरासत के प्रति गर्व का भाव दिखा। भारत लौटी ये कलाकृतियां 2500 साल से लेकर 250 साल तक पुरानी है। आपको यह भी जानकर खुशी होगी कि इन दुर्लभ चीजों का नाता देश के अलग अलग क्षेत्रों से है। ये टेराकोटा, स्टोन, मेटल और लकड़ी के इस्तेमाल से बनाई गई है। ఉత్తరాఖండ్లో అనేక మంది మహిళలు ప్రధానికి లేఖలు రాసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, మన సాంస్కృతిక వారసత్వమైన భోజపత్రం జీవనోపాధిగా మారిందన్నారు. ఈ భోజపత్రంతో అక్కడి మహిళలు అందమైన కళాఖండాలను, స్మృతి చిహ్నాలను తయారు చేస్తున్నారని, మాణా గ్రామాన్ని సందర్శించినప్పుడు వారి ప్రత్యేక ప్రయత్నాన్ని ప్రశంసించినట్లు ప్రధాని వివరించారు.
ఉత్తరాఖండ్ను సందర్శించినప్పుడు అక్కడి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని దేశ ప్రజలకు సూచించారు. పురాతన భోజపత్ర వారసత్వం ఆ రాష్ట్ర మహిళల జీవితాల్లో కొత్త ఆనందాన్ని నింపుతోందని, వాటి ఉత్పత్తులను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కూడా అందిస్తోందని ప్రధాని వివరించారు. అలాగే భోజపత్ర జాతిని సంరక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన ముస్లిం మహిళలు రాసిన లేఖలను ప్రధాని ప్రస్తావించారు. ఈ యాత్ర ఎన్నో రకాలుగా ప్రత్యేకమైందని, ముస్లిం మహిళలకు మొహరం లేకుండా హజ్ యాత్ర చేయటానికి ఇంతకుముందు అనుమతులు లేవని, అయితే ఇప్పుడు ఆ వెసులుబాటు లభించిందని వివరించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. గత కొన్నేళ్లుగా హజ్ విధానంలో చేసిన మార్పులకు ప్రశంసలు వస్తున్నాయన్నారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో మ్యూజికల్ నైట్లు, ఎత్తైన ప్రదేశాల్లో బైక్ ర్యాలీలు, చండీగఢ్లో స్థానిక క్లబ్లు, పంజాబ్లో క్రీడా సమూహాలు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తున్నాయో ప్రధాని వివరించారు. జమ్మూ కాశ్మీర్లో యువతను డ్రగ్స్ నుంచి రక్షించడానికి వినూత్న ప్రయత్నాలు జరిగాయన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో యువత పాల్గొనడం ఎంతో ప్రోత్సహించాల్సిన అంశమన్నారు. ఈ ప్రయత్నాలు భారత్ను డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి బలాన్ని ఇస్తాయన్నారు. దేశంలోని భవిష్యత్ తరాలను కాపాడాలంటే డ్రగ్స్ దూరంగా ఉండాలన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచారంతో 11 కోట్ల మందికి పైగా అనుసంధానమయ్యారు అన్నారు. మాదక ద్రవ్యాల నుంచి విముక్తి కలిగించే ఈ గొప్ప ఉద్యమానికి సహకరిస్తున్న వారందర్నీ ప్రధాని ధన్యవాదాలు తెలిపి అభినందించారు. మధ్యప్రదేశ్లోని బీదాపూర్ గ్రామం మద్యపానం నుంచి ఎలా బయటపడింది, అక్కడి యువత ఫుట్బాల్ క్రీడలో ఎలాంటి ప్రాచుర్యం పొందింది ప్రధాని వివరించారు. हमें देश की भावी पीढ़ियों को बचाना है तो उन्हें ड्रग्स से दूर रखना ही होगा। इसी सोच के साथ 15 अगस्त 2020 को नशा मुक्त भारत अभियान की शुरुआत की गई थी। इस अभियान से 11 करोड़ से ज्यादा लोगों को जोड़ा गया है। ఈ ఏడాది స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నామని, దేశంలో దాదాపు 2 లక్షల కార్యక్రమాలు నిర్వహించామని, వాటిలో రికార్డు స్థాయిలో యువత పాల్గొందని చెప్పారు. దేశంలో గొప్ప వ్యక్తుల గురించి అనేక అంశాలు తెలుసుకున్నామని ప్రధాని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జాతీయ సంస్కృత సదస్సు జరిగిందని, ఆ విశేషాలను ప్రధాని ప్రస్తావించారు. ఆగస్టు 15 సమీపిస్తున్న సమయంలో మరో ఉద్యమం ప్రారంభమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అమరులైన వీరులను సన్మానించేందుకు మేరీ మిట్టి మేరా దేశ్ ఉద్యమం మొదలవుతోంది అన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. దేశంలో లక్షలాది పంచాయతీల్లో, లక్షలాది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిలాశాసనాలు ఏర్పాటవుతాయన్నారు. ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా అమృత కలశ యాత్ర కూడా జరుగుతుందన్నారు. ఈ యాత్ర గ్రామ గ్రామాన 7,500 కలశాల్లో మట్టిని తీసుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరుస్తుందన్నారు. ఈ యాత్రలో వివిధ ప్రాంతాల నుంచి మొక్కలు కూడా చేరుకుంటాయన్నారు. ఈ కలశాల్లో మట్టి మొక్కలు జాతీయ యుద్ధ స్మారక ప్రాంతంలో అమృత వాటికను నిర్మిస్తామన్నారు. ఈ అమృత వాటిక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు గొప్ప ప్రతీక అవుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. దేశంలో పవిత్ర మట్టిని చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తున్న సెల్ఫీలను yuva.gov.in లో అప్లోడ్ చేయాలని ప్రధాని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారిని నిత్యం స్మరించుకోవాలని, వారి కలలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని సూచించారు. देश भर में अमृत कलश यात्रा भी निकाली जाएगी। देश के गांव-गांव से, कोने-कोने से 7500 कलशों में मिट्टी लेकर ये अमृत कलश यात्रा देश की राजधानी दिल्ली पहुंचेगी। ये यात्रा अपने साथ देश के अलग-अलग हिस्सों से पौधे लेकर भी आएगी। 7500 कलश में आई माटी और पौधों से मिलाकर फिर नेशनल वॉर मेमोरियल के समीप अमृत वाटिका का निर्माण किया जाएगा। ये अमृत वाटिका एक भारत श्रेष्ठ भारत का भी बहुत ही भव्य प्रतीक बनेगी। ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో పలు సామాజిక అంశాలను, దేశవ్యాప్తంగా జరిగిన మంచి కార్యక్రమాలను వివరించారన్నారు. ప్రధానంగా పర్యావరణ, సామాజిక సంస్కృతి అంశాలు ప్రస్తావించారన్నారు. మన్ కీ బాత్ను రాజకీయాలతో ముడిపెట్టవద్దునని సూచించారు. మంచి కార్యక్రమాలు ఏవైతే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి, సాధారణంగా జమ్మూ కాశ్మీర్లో జరిగేటువంటి విషయాలు దక్షిణ భారతదేశంలో తెలియడం అనేది చాలా కష్టం.
కానీ మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు అటువంటి మంచి ప్రయత్నాలు ఏమైనా జరిగినట్లయితే సుదూర ప్రాంతాల్లోనైనా సరే మనం తెలుసుకునేటువంటి ఒక అవకాశం మనకి మన్ కీ బాత్ ద్వారా లభిస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు 2-3 ముఖ్య విషయాల మీద వారు నొక్కి వక్కాణించడం జరిగింది. ప్రధానంగా ముందు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ప్రత్యేకించి నీటి వనరులు. ఇవాళ నీటి వనరులు ఎక్కడ చూసినా కూడా ఒకంత ఇబ్బంది దేశంలో ప్రజలు పడుతున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలి, అదేవిధంగా చెట్ల పెంపకం. ఇప్పుడు మనం చాలా వరకు కూడా గ్లోబల్ వార్మింగ్ అని, వాతావరణ మార్పు అని, అకాల వర్షాలని ఇవన్నీ కూడా మనం వింటూ వస్తున్నటువంటి విషయాలు. కనుక వీటన్నిటిని అధిగమించాలంటే వృక్ష పెంపకం అనేది, చెట్ల పెంపకం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అది కేవలం మన మట్టిని కొట్టుకుపోయేటువంటి మన్ కీ బాత్ 103వ సంచికను ఏలూరు జిల్లా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ప్రధాని ప్రస్తావించిన అంశాల్లో తాళపత్రాల ప్రస్తావన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. యోగా పట్ల ప్రపంచంలో ఉన్న ఖ్యాతిని ప్రధాని ప్రస్తావించడం అందరినీ ఆలోచింపచేస్తుందన్నారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన పురాతన భారత వస్తువులు, మొదటిసారి మహిళలు ఒంటరిగా హజ్ చేసి రావడం అందరిలో స్ఫూర్తిని నింపిందన్నారు. ఈ గురించి ఆయన విపులంగా వివరించారు. ఆయన వెళ్ళి ఆవిడని కలిశారు. ఆవిడ 40 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమాల్లో శిక్షణ గురువుగా ఉన్నారు. ఆవిడ ప్రపంచ దేశాలకి యోగాను అందిస్తూ ఉన్నారు. ఆవిడ చక్కగా విశదీకరించారు. ప్రపంచ దేశాలు కూడా మన యోగా గురించి, యోగా డే జరుపుకోవడం అలాగే చాలా గర్వకారణం. ఈ విషయం ఆయన తెలియజేసినందుకు నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు. శిల్పకళల గురించి నాకు ఆసక్తిగా వినపడింది. అదేంటంటే మనకి యుఎస్ నుంచి వచ్చిన శిల్పాలు, స్కల్ప్చర్స్ చాలా యుఎస్ నుంచి మనకి రిటర్న్ వచ్చినాయి. అంటే గర్వకారణంగా చెప్పుకోవాలి. దాదాపు 250 నుంచి 2500 సంవత్సరాల క్రితం ఉన్న చోళుల రాజ్యాల నుంచి వచ్చిన మొదలగు తమిళనాడు నుంచి, నెక్స్ట్ సౌత్ ఇండియా నుంచి చాలా శిల్పాలు మనకి వచ్చినాయి. మన దేశ సంస్కృతికి, మన దేశాభివృద్ధికి గర్వంగా చెప్పుకునే శిల్పాలు ఇవి. నాకు ఇది ఆసక్తిగా కనిపించింది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల దేశ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు ఈరోజు ఇచ్చిన ప్రసంగంలో మనకి ఏంటంటే తాళపత్ర గ్రంథాల గురించి కూడా మనకి తెలియని విషయాలు చాలానే. ఈ తాళపత్ర గ్రంథాలు అనేది ఒక అమూల్యమైన సంపద. ఈ సంపదకు సంబంధించిన విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకోగలిగాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా మన నరేంద్ర మోడీ గారి ద్వారా వినడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉదయం 6:31 చేపట్టిన PSLV C-56 వాణిజ్య రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇక ఈ నెలలో ఇస్రోకి ఇది 2వ ప్రయోగం కావడం విశేషం. ఒకే నెలలో 2 ప్రయోగాలను విజయవంతంగా ఇస్రో పూర్తి చేసుకుంది. కాగా PSLV సిరీస్లో ఇది 58వ ప్రయోగం కావడం విశేషం. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ నిర్దేశించిన కక్షలో రాకెట్ను విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్లో మరో PSLV ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ దేశానికి చెందిన DSSAR అనే ఉపగ్రహాలతో పాటు మరో 6 చిన్న ఉపగ్రహాలను భూకక్షలోకి PSLV C-56 రాకెట్ విజయవంతంగా పంపించామన్నారు. Singapore satellite who have been on board around this mission, and a very perfect orbit that this time that we have got. And we are going to have any exciting further activities on the PSLV stage after this. The PSLV 4th stage, which is currently in the orbit of the satellite, which is at almost 535 kilometer circular orbit in the 5-degree inclination, that will be brought back to a lower orbit of 300 kilometers with an intent to have a lower lifespan of the stage being spent in the space, primarily to make sure that the space debris mitigation problems are addressed through our conscious efforts to bring back the PSLV upper stage
in a controlled manner. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-56 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాస్త్రవేత్తలను అభినందించారు. సింగపూర్కి చెందిన 7 ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్ను ప్రయోగించిన ఇస్రో బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 50 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద 15,66,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 NDRF, 6 SDRF బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. గోదావరి ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేసే ఎస్సీ రైతులకు ప్రోత్సాహకంగా 10,000 విలువ చేసే విత్తన కిట్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని వైఎస్ఆర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకట సుబ్బయ్య తెలిపారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద వీటిని అందజేశామన్నారు. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 737 మంది రైతులను గుర్తించామన్నారు. మేలు రకం విత్తనాలను అందించడం ద్వారా రైతులు మంచి ఫలసాయం పొందుతారన్నారు. ఖరీఫ్లో పంటలు వేసిన తరువాత గట్ల వెంట విత్తనాలను నాటడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునని అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఎస్సీ రైతులు ఎవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చునని వెంకట సుబ్బయ్య తెలిపారు. 9 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచ దేశాల నడుమ భారత్ పతాకాన్ని సగర్వంగా నిలిపామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇండోర్లో బీజేపీ బూత్ సమ్మేళనంలో అమిత్ షా మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా, అమెరికా, జపాన్, ఫ్రాన్స్ ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలు మోదీ మోదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారన్నారు. అక్కడ మోదీ మోదీ నినాదాలు ఇక్కడ 130 కోట్ల మందికి పైగా భారతీయులకు దక్కిన సన్మానమని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 10 ही दिन में पूरी सूची तोमर साहब को भेज दी और आज 91,90,000 किसानों को किसान सम्मान निधि मध्य प्रदेश में। आप और कमलनाथ दोनों मध्य प्रदेश के लोगों का आवाज सुन लो। मित्रों, कांग्रेस ने 70 साल से धारा 370 को अपने बच्चे की तरह गोदी में पाल कर रखा था, गोदी में पाल कर रखा। मध्य प्रदेश वालों ने दूसरी बार भारतीय जनता पार्टी की सरकार बनाई और 5 अगस्त 2019 को मोदी जी ने धारा 370 को समाप्त कर कश्मीर को भारत के साथ, मोदी जी की सरकार आई, पाकिस्तान को लगा फिर से एक बार कर लेते हैं। उरी और पुलवामा में उन्होंने सेना के और सीआरपीएफ के जवानों पर हमला किया। वो भूल गए कि यूपीए की सरकार नहीं है, भाजपा वालों की सरकार है और मौनी बाबा मनमोहन सिंह नहीं, नरेंद्र मोदी प्रधानमंत्री है, नरेंद्र मोदी। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు. బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.